అంతర్జాతీయ నృత్య మరియు సంగీత ఉత్సవమైన ఉద్భవ్ ఉత్సవ్ 2025 ఏ నగరంలో నిర్వహించబడుతుంది? గ్వాలియర్, మధ్యప్రదేశ్. గ్వాలియర్లో అంతర్జాతీయ నృత్య మరియు సంగీత ఉత్సవమైన ఉద్భవ్ ఉత్సవ్ ప్రారంభమైంది. ఈ సంవత్సరం ప్రతిష్టాత్మక ఉత్సవం దాని 20వ ఎడిషన్ను జరుపుకుంటుంది. భారతదేశం మరియు విదేశాల నుండి 1000 మందికి పైగా కళాకారులు పాల్గొంటున్నారు. నృత్యం, సంగీతం మరియు సాంస్కృతిక మార్పిడి ద్వారా ఐక్యత మరియు సామరస్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ 4 రోజుల ఉత్సవం అక్టోబర్ 26 నుంచి 29 వరకు జరుగుతుంది. ప్రధానమంత్రి మోదీ ఏ సంవత్సరాన్ని ఆసియాన్ ఇండియా సముద్ర సహకార సంవత్సరంగా ప్రకటించారు? 2026. సముద్ర భద్రత మరియు నీలి ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న సహకారాన్ని హైలైట్ చేస్తూ 2026ని ఆసియాన్ భారతదేశం సముద్ర సహకార సంవత్సరంగా ప్రధాని మోదీ ప్రకటించారు. 2025 లెగిన్ ఫిక్షన్ బహుమతిని ఎవరు గెలుచుకున్నారు? వజ్ర చంద్రశేఖర. శ్రీలంక రచయిత అయిన వజ్ర చంద్రశేఖర తన సైన్స్ ఫిక్షన్ నవల అయినటువంటి రేక్స్ ఫాల్ కోసం 2025 ఉర్సులా కే లెగిన్ ఫిక్షన్ బహుమతిని గెలుచుకున్నారు. దీనిని సైన్స్ ఫిక్షన్లో అసాధారణ విజయంగా ప్రశంసించారు. 2025 ప్రపంచ పోలియో దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? పోలియోను అంతం చేయండి, ప్రతి బిడ్డ, ప్రతి టీకా మరియు ప్రతి చోట. పోలియో టీకా గురించి అవగాహన పెంచడానికి మరియు ప్రతి బిడ్డను వ్యాధి నుండి రక్షించడానికి ప్రతి సంవత్సరం అక్టోబర్ 24న ప్రపంచ పోలియో దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1955లో క్రియారహిత పోలియో వైరస్ వ్యాక్సిన్ను అభివృద్ధి చేసిన జోనాస్ సాల్క్ గౌరవార్థం రోటరీ ఇంటర్నేషనల్ దీనిని రూపొందించింది. 2025 యొక్క థీమ్ వచ్చేసి పోలియోను అంతం చేయండి, ప్రతి బిడ్డ, ప్రతి వ్యాక్సిన్, ప్రతి చోట. ఇది సమాన ప్రాప్యత, ప్రపంచ సహకారం మరియు పోలియో యొక్క పూర్తి నిర్మూలనను ఇది నొక్కి చెబుతుంది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బుల్లెట్ రైల్ అయిన CR-450ను ఏ దేశం ఆవిష్కరించింది? చైనా. అక్టోబర్ 21న ప్రకటించిన తన కొత్త హైస్పీడ్ రైలు CR-450 కోసం చైనా ప్రీ సర్వీస్ ట్రయల్స్ను ప్రారంభించింది. ఈ CR-450 ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బుల్లెట్ రైలుగా ప్రశంసలను అందుకుంది. షాంఘై చాంగింగు చెంగ్డు హైస్పీడ్ రైల్వే లైన్లో ట్రయల్ సమయంలో ఇది గంటకు 281 మైళ్ళు అనగా గంటకు 450 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకుంది. కమ్లాంగ్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? అరుణాచల్ ప్రదేశ్. కమ్లాంగ్ టైగర్ రిజర్వ్ అరుణాచల్ ప్రదేశ్లోని లోహిత్ జిల్లా యొక్క ఆగ్నేయ భాగంలో ఉంది. ఇది తూర్పు హిమాలయ జీవవైవిధ్య హాట్స్పాట్లో భాగం. బ్రహ్మపుత్ర నదిలోకి ప్రవహించే కమ్లాంగ్ నది పేరు మీదుగా ఈ రిజర్వు పేరు పెట్టబడింది. దీనికి దక్షిణాన రామ్దపా నేషనల్ పార్కు, ఉత్తరాన లాంగ్ నది, పశ్చిమాన లాటి నది మరియు తూర్పున తావే నది సరిహద్దులుగా ఉన్నాయి. 2025 ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార అనగా అపెక్ శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది? దక్షిణ కొరియా. 2025 ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార శిఖరాగ్ర సమావేశం అక్టోబర్ 31 నుంచి నవంబర్ 1 వరకు జరుగుతుంది. ఈ శిఖరాగ్ర సమావేశం దక్షిణ కొరియాలోని చారిత్రాత్మక నగరమైన జియోంగ్జులో జరుగుతుంది. 1989లో స్థాపించబడిన ఈ ఎపెక్ ఆసియా పసిఫిక్ ప్రాంతంలో వాణిజ్యం, స్థిరమైన వృద్ధి మరియు ఏకీకరణను ప్రోత్సహించే ప్రాంతీయ ఆర్థిక వేదిక. కంబోడియా మరియు థాయిలాండ్ మధ్య శాంతి ఒప్పందం ఎక్కడ సంతకం చేయబడింది? కౌలాలంపూర్, మలేషియా. థాయిలాండ్ మరియు కంబోడియా తమ దీర్ఘకాల సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడానికి ఇటీవల అక్టోబర్ 26న మలేషియాలోని కౌలాలంపూర్లో శాంతి ఒప్పందంపై సంతకాలు చేశాయి. కౌలాలంపూర్ శాంతి ఒప్పందంగా పిలువబడే ఈ ఒప్పందం
ఆగ్నేసియా దేశాల సంఘం అనగా ఆసియన్ శిఖరాగ్ర సమావేశంలో సంతకం చేయబడింది మరియు దీనికి అమెరికా అధ్యక్షుడు అయిన డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షత వహించారు. మెక్సికో జీపీ ఫార్ములా 1 ఛాంపియన్షిప్ను ఎవరు గెలుచుకున్నారు? లాండో నోరిస్ బ్రిటిష్. F1 ఛాంపియన్షిప్ ఆధిక్యంలోకి మెక్సికో సిటీ జీపీపై లాండో నోరిస్ ఆధిపత్యం చెలాయించాడు. 2025 మెక్సికో సిటీ గ్రాండ్ ప్రిక్స్లో మెక్లారెన్కు చెందిన లాండో నోరిస్ అద్భుతమైన విజయాన్ని సాధించాడు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల డీప్ సీ ఫిషింగ్ వెజల్స్ను ఎక్కడ ప్రారంభించారు? ముంబై. కేంద్ర హోంమంత్రి మరియు సహకార మంత్రి శ్రీ అమిత్ షా ముంబైలోని మజ్గావ్ డాక్లో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద డీప్ సీ ఫిషింగ్ వెజల్స్ను ప్రారంభించారు. ఈ ఇనిషియేటివ్ మత్స్య రంగాన్ని శక్తివంతం చేయడం మరియు మత్స్యకారుల ఆదాయాన్ని పెంచే దిశగా ఒక ముఖ్యమైన అడుగు. ఓల్లో తెగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది? అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్లోని ఓల్లో తెగ మహిళలను శక్తివంతం చేయడానికి ఆపరేషన్ సద్భావన కింద అస్సాం రైఫిల్స్కు చెందిన కోన్సా బెటాలియన్ నైపుణ్య ఆధారిత ఇనిషియేటివ్ను ప్రారంభించింది. ఓల్లో లేదా లాజు నాగా అని కూడా పిలువబడే ఓల్లో తెగ అరుణాచల్ ప్రదేశ్లోని తిరాప్ జిల్లాల్లోని లాజు సర్కిల్లో మరియు మయన్మార్లోని కొన్ని ప్రాంతాల్లో నివసిస్తుంది. రెండు దేశాల్లో నివసిస్తున్నప్పటికీ వారు ఒకే భాష, మతం మరియు సాంప్రదాయాలను పంచుకుంటారు. చారిత్రాత్మకంగా ముఖ పచ్చబొట్లు మరియు వేటకు ప్రసిద్ధి చెందినవారు. అయితే ఇప్పుడు వారు వారసత్వాన్ని కాపాడుకుంటూ అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నారు. జాతీయ జీవవైవిధ్య ప్రాధికార సంస్థ ఏ చట్టం కింద స్థాపించబడింది? జీవవైవిధ్య చట్టం 2002. జాతీయ జీవవైవిధ్య ప్రాధికార సంస్థ ఇటీవల ఉత్తరప్రదేశ్ మరియు సిక్కింలోని జీవవైవిధ్య నిర్వహణ కమిటీలకు నిధులను విడుదల చేసింది. ఈ ఎన్బిఏ అనేది పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ కింద ఒక చట్టబద్ధమైన మరియు స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఇది 2003లో జీవవైవిధ్య చట్టం 2002 కింద స్థాపించబడింది. ఈ ఎన్బిఏ ప్రధాన కార్యాలయం తమిళనాడులోని చెన్నైలో ఉంది. అక్టోబర్ 2025లో ఏవియేషన్ అసెట్స్ అండ్ నెట్వర్క్ అనగా బి-మాన్ పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది? ఒడిశా. అక్టోబర్ 2025లో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ అధ్యక్షతన జరిగిన ఒడిశా క్యాబినెట్ ఏవియేషన్ ఆస్తులు మరియు నెట్వర్క్ నిర్మాణం మరియు నిర్వహణ అనగా బి-మాన్ పథకాన్ని ఆమోదించింది. ఇది 2025-30లో 14,182 కోట్ల పెట్టుబడితో సమగ్ర విమానయాన అభివృద్ధి కోసం ఒక అంబ్రెల్లా కార్యక్రమం. సమస్తంక పెయిన్ విమాన్ సేవ అనగా అందరికీ విమానయానం అనే దార్శనికత కింద తూర్పు భారతదేశంలో ఒడిశాను ప్రముఖ విమానయాన కేంద్రంగా ఉంచడం దీని యొక్క లక్ష్యం. యూరోపియన్ చెస్ క్లబ్ 2025లో డబుల్ గోల్డ్ సాధించింది ఎవరు? డి గుకేష్ మరియు దివ్య దేశ్ముఖ్. యూరోపియన్ చెస్ క్లబ్ కప్లో డి గుకేష్, దివ్య దేశ్ముఖ్ డబుల్ గోల్డ్ సాధించారు. గ్రీసులోని రోడ్స్లో జరిగిన యూరోపియన్ క్లబ్ కప్ 2025లో భారతదేశానికి చెందిన డి గుకేష్ మరియు దివ్య దేశ్ముఖ్ అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చారు. ఒక్కొక్కరు వ్యక్తిగత బంగారు పతకాలను గెలుచుకున్నారు. బహ్రెయిన్లో జరిగిన 2025 ఆసియా యూత్ గేమ్స్లో ప్రీతిస్మిత భోయ్ ఏ పతకాన్ని గెలుచుకుంది? బంగారు పతకాన్ని. ఒడిశాలోని దెంకనల్కు చెందిన యువ లెఫ్టర్ అయిన ప్రీతిస్మిత భోయ్ బహ్రెయిన్లో జరిగిన 3వ ఆసియా యూత్ గేమ్స్ 2025లో 44 కిలోల విభాగంలో స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది.